వివరాలు లోతుకు నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ కొన్ని అంశాలను స్థూలంగా మీడియా మిత్రుల దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నాను. గోదావరి జలాల ద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ సాగునీటి, కరీంనగర్ ఈ జిల్లాలన్నిటి కూడా సాగునీరు, తాగునీరు అందించాలని 1975లో జలగం వెంగళరావు గారు ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ గారితో ఒక ఒప్పందం చేసుకొని ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి మొట్టమొదట అంకురార్పణ చేయడం జరిగింది. వివిధ కారణాల చేత అప్పుడు నిర్మాణం జరగని ప్రాజెక్టును డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని, దానికి సంబంధించిన సాంకేతిక అనుమతులతో పాటు టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసి 2009లో పనులను ప్రారంభించడం జరిగింది. ఆనాడు 38,500 కోట్లతోని 16,40,000 ఎకరాలకు, అదేవిధంగా పరిశ్రమలకు, హైదరాబాదు నగర తాగునీటి కోసం నీటి కేటాయింపులతోని 160 టీఎంసీలను నీటి వినియోగాన్ని చేయాలని పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 6,158 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5,000 పైచీలకు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీద 11,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత చంద్రశేఖరరావు గారి మదిలో దీనివల్ల తనకి ఎలాంటి ప్రయోజనం లేదు, ఆర్థిక రాజకీయ ప్రయోజనం లేదు కాబట్టి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ఈ అంకానికి, ఈ అవినీతికి, ఈ ఆలోచనకు తెరలేపిండు. పేరు మార్చిండు, ఊరు మార్చిండు, అంచనాలను మార్చిండు. దాంతో గత ఆనవాళ్లను లేకుండా చేయడం ద్వారా ప్రాణహిత చెవెళ్ల పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు, అన్నారంకు, సుందిళ్లకు మార్చి 38,000 కోట్ల రూపాయలు ఉన్న అంచనాను 1,50,000 కోట్లకు దాదాపుగా పెంచడం జరిగింది. తద్వారా రాజకీయ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం, తనకు తాను ప్రచారం కల్పించుకోవడానికి అవసరమైన అన్ని రకాల తప్పిదాలు చేయడం. దాంతో 2016లో మొదలుపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు 2019లో పూర్తి చేసినామని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక అద్భుతం, ఈ అద్భుతమైన కట్టడాన్ని ప్రపంచంలో ఎవరు కట్టలేదు అని చెప్పి ప్రచారం కల్పించుకోవడమే కాకుండా ఆనాటి గవర్నర్ నరసింహన్ గారిని మభ్యపెట్టి అబద్ధాలను వారికి చెప్పి వారే ఇక్కడికి వచ్చి ఇది కాళేశ్వరం కాదు, హరీష్ రావు గారి పేరు హరీష్ రావు గారు కాదు, కాళేశ్వరరావు అని ఒక గవర్నర్తోనే ఇక్కడ అబద్ధాలు చెప్పించారు. ఆనాడు జరిగిన పనులను అన్నిటిని చూసి ఇది అద్భుతమైన కట్టడం అనే ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం చేసి 2018-19 ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రయోజనం పొందిండ్రు. ఆ తర్వాత 2020లోనే ఈ మేడిగడ్డ బ్యారేజ్లో లీక్లు ఉన్నాయి, లేకపోతే నిర్మాణ లోపం ఉందని ఆనాటి ఇంజనీర్లు లేఖలు రాయడం జరిగింది. ఎలాంటి సంస్థకు పట్టించుకోలే, నిర్వహించలేదు. చివరికి 2023 అక్టోబర్, నవంబర్లో పూర్తిగా కుప్పగూలిపోయింది మేడిగడ్డ. ఆ తెల్లారే వెళ్ళి ఇక్కడ ఇంజనీర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అన్ని దాచిపెట్టి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు ప్రకృతి కేసీఆర్ యొక్క అవినీతిని, అహంకారాన్ని, దుర్మార్గమైన ఆలోచనను ప్రకృతే గుర్తించి పూర్తిగా ఇక్కడ ప్రాజెక్టు దెబ్బతిని దాచిపెట్టిన, మూసిపెట్టిన దాగని నిజాన్ని ప్రకృతే బయటికి తీసుకొచ్చింది. ఆ రోజు నాతో పాటు శ్రీధర్ బాబు గారు, ఇతర మిత్రులు, రాహుల్ గాంధీ గారు ఇక్కడికి పర్యటనకు వచ్చి ఇక్కడ జరిగిన అంశాలను ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టులో సమస్యలు రాగానే ఎన్డీఎస్ఏ పర్యటించి 2023 నవంబర్ 1 తారీఖు నాడు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. డిజైన్లలో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నాణ్యతలో లోపం ఉంది, నిర్వహణలో కూడా లోపం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సాంకేతికంగా విశ్లేషించిన తర్వాతనే ముందుకు వెళ్తాం. ఈ ప్రాజెక్టుల మీదలో నీళ్లు నింపడం కూడా ప్రమాదకరము
అని చెప్పి ఎన్డీఎస్ఏ మొట్టమొదటి నివేదిక చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చిండ్రు. అప్పుడు కూడా ఎదురుదాడి చేసిండ్రు తప్ప తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు జ్యుడిషియల్ కమిషన్ ఇస్తే పీసీ ఘోష్ గారు 645 పేజీల రిపోర్ట్ సవివరంగా ప్రభుత్వం వైపు నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేసిన తప్పులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చేసిన తప్పులు, నిర్మాణ సంస్థ చేసిన తప్పులు, ఇందులో అంచనాలను పెంచి ఏ విధంగా దోసుకున్నారు సంపూర్ణంగా నివేదిక ఇచ్చారు. చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారు 119 మంది నాకు తెలిసి అధికారులను, వివిధ ప్రతినిధులందరినీ కూడా ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళకి సరైన విధంగా వివరణ ఇచ్చుకోవడానికి కూడా పూర్తిగా అవకాశం కల్పించి విచారణ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదిక మీద అసెంబ్లీలో చర్చ చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో మల్టీ ఏజెన్సీస్, మల్టీ స్టేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే విచారణ సంస్థలు విచారణ చేస్తే సంపూర్ణమైన విచారణ జరగదు అని చెప్పి శాసనసభలో సుదీర్ఘమైన చర్చ చేసి ప్రతిపక్షాలందరికీ అవకాశం ఇచ్చి అందరితో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సంపూర్ణంగా విచారణ చేయండి, ఇందులో బాధ్యులందరినీ శిక్షించండి అని పంపించడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 8 నెలలు దాటి 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణను ఇంతవరకు ఆదేశించలేదు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీ వల్ల కాదు, మీరు చెయ్యరు, మీకు విచారణ చేసే సామర్థ్యం లేదు, సిబిఐకి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ను జైల్లో పెడతాము, మాకు ఇవ్వండి అని కేంద్ర మంత్రిగా వారు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మేము సిబిఐ విచారణకు ఆదేశించి దాదాపుగా 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో మరొక లేఖ రాసినాం మేము, మీరు విచారణను తక్షణమే చేపట్టండి, దీనికి సంబంధించి ఇంకా ఆలస్యం అవుతుంది, ముందుకు వెళ్ళాలి, ఎవరెవరైతే ఇందులో తప్పిదాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న అధికారులు కొంతమంది రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది రకరకాల పరిస్థితుల వల్ల తప్పించుకునే ప్రమాదం ఉన్నది, తక్షణమే విచారణ చేయండి అని చెప్పి ఈ మధ్యకాలంలో మరొక లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణ చేసి ఇందులో ఉన్న వాళ్ళని శిక్షించడం ఒక కోణమైతే, వేల కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతోటి ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. ఈ ప్రాజెక్టుల మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. ఇప్పటి వరకు 2019లో ప్రారంభించిన ప్రాజెక్టు 2023 వరకు 162 టీఎంసీలను మాత్రమే ఇందులో నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. 20 టీఎంసీలు ఎవాపరేట్ అయిపోయినాయి, 32 టీఎంసీలు శ్రీపాద ఎలంపల్లి నుంచి మళ్ళీ కింది సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి. సో కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే ఇప్పటి వరకు నికరంగా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయినాము. అట్లని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును గాలికి వదిలేసే పరిస్థితి లేదు. వదిలితే ఒక భారము, పునర్నిర్మిస్తే ఇంకొక భారం. కానీ ఇందులోనే అన్ని చర్చలు చేసి వీటన్నిటిని కూడా రిపేర్ చేసుకొని మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించడానికి అవసరమైన పనులు చేయాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సాంకేతిక నిపుణులందరూ 20 తారీఖు నాడు రావాలంటే వాళ్ళందరూ ఎవరు స్టేట్ పరిధిలో ఉన్న అధికారులు కాదు, ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కాదు. ఒకరు ముంబైలో ఉండొచ్చు, ఒకరు ఢిల్లీలో, ఇతర రకరకాల సంబంధించిన వాళ్ళు ఒక నెల ముందు మేము డేట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడికి రావడానికి పెట్టుకుంటే ఇక్కడ వచ్చి వీటన్నిటిని చర్చిస్తే బండారం బయటపడుతుంది, దోపిడీ ప్రజలకు అర్థమవుతుంది. సాంకేతిక నిపుణులు పర్యటించిన తర్వాత ఇందులో ఉన్న లోపాలను గుర్తిస్తారని ఇదే రోజు రాజకీయ మీటింగ్ వాళ్ళు ఆ పక్కన పెట్టుకున్నారు. ఈరోజు సాంకేతిక నిపుణులందరూ వస్తారు. మేము ఒక పొలిటికల్ విజిట్ కాదు, ఇది ఎక్స్పర్ట్స్ విజిట్. ఎక్స్పర్ట్స్ విజిట్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మేమందరం ఇన్వాల్వ్ అయినాం. మా ప్రోగ్రాం తెలిసి అతి తెలివితేటలతోటి ఈరోజు ఆ పక్కన మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మేము అనుమతి ఇవ్వకుండా ఊరుకోలేదు. మీరు ఏమైనా పెట్టుకోండి, నిజాలు అనేది ప్రజలకు తెలుసు.